हरि ओम अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मत्सर्वगुरुभ्यो नमः। ओम स्वाचार्येभ्यो नमः। ఓం పూర్వాచార్యేభ్యో నమః. ఆళ్వార్ల దివ్య చరిత్రలో భాగంగా ఈరోజు మనం తొండరళిప్పొడి ఆళ్వార్ దివ్య చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈయన అసలు పేరు విప్రనారాయణుడు. ఈయన కేరళ రాష్ట్రంలో మండంగుడి అనే గ్రామంలో జన్మించారు. కేరళ రాష్ట్రంలో జన్మించిన ఈయన రంగనాథునిపై ప్రేమతో శ్రీరంగం చేరుకుని రంగనాథునికి ప్రతిరోజు పూలమాలలో సమర్పించే కైంకర్యాన్ని చేస్తూ ఉండేవాడు. స్వామివారి పూలమాలలకి అలంకారానికి అవసరమైన పూల కోసం ఇతను ఒక ఉద్యానవనాన్ని పెంచి ఆ ఉద్యానవనంలోని పూలని స్వామివారికి మాలలుగా సమర్పిస్తూ ఉండేవారు. కావేరీ నదీ తీరంలో నిచులాపురం అనే పట్టణాన్ని చోళ భూపతి పరిపాలిస్తూ ఉండేవారు. కరంబనగరం అనే గ్రామంలో దేవదేవి అని ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్య ఎంతో అందగత్తె. ఇంద్రసభలో ఉన్న అప్సరసలను కూడా తలదన్నేలాగా ఆమె అందం ఉండేది. ఒకరోజు చోళభూపతి ఆస్థానంలో తన అందాన్ని ప్రదర్శించి తన నాట్యంతో నృత్యంతో రాజుగారిని రాజ్యసభలో ఉన్న మంత్రులందరినీ కూడా ఎంతో ఆనందపరుస్తుంది. చోళభూపతి ఎంతో సంతోషించి ఆమెకి ఎంతో విలువైన బంగారాన్ని ధనాన్ని కూడా ఇస్తాడు. ఆ ధనాన్ని బంగారాన్ని చూసిన తర్వాత ఆమెకి అహంకారం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తన అక్కతో కలిసి ఇంటికి ప్రయాణం అవుతుంది. మార్గమధ్యంలో ఒక ఉద్యానవనం కనిపిస్తే అక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఈ దేవదేవి యొక్క అక్క కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటానికి ఆగుతారు. ఎంతో అందమైన ఆ వనాన్ని చూసి ఆనందాన్ని పొందుతూ ఇంతటి అద్భుతమైన వనాన్ని ఎవరు పెంచుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఎంతో ఆనందంగా వనంలో అంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఆ తోటలో విహరిస్తున్న సమయంలో వీళ్ళకి ఒక బ్రాహ్మణుడు మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తాడు. దేవదేవి అతని దగ్గరికి వెళ్ళి వంగి వంగి నమస్కారం చేస్తూ అతనితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత మాట్లాడటానికి ప్రయత్నం చేసినా కూడా ఆ బ్రాహ్మణుడు కనీసం తలెత్తి కూడా ఆమెను చూడ్డు. ఎప్పుడైతే తనని చూడలేదో అప్పుడు దేవదేవికి కొద్దిగా కోపం వచ్చి అక్కతో అంటుంది, అక్క, ఇంత అందమైన నన్ను ఇప్పటి వరకు చూసి ఆనందించి నన్ను కోరుకున్న వారే తప్పితే అటువంటి నన్ను ఈ బ్రాహ్మణులు ఎదురుగా ఉన్నా కూడా కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇతని అహంకారం ఏంటి అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి అప్పుడు అక్క చెప్తుంది, దేవదేవి, నువ్వు అనుకున్నట్లుగా అందరిలాంటి వ్యక్తి కాదు ఈయన. ఈయన్ని విప్రనారాయణుడు అంటారు. ఈ ఉద్యానవనాన్ని ఈయనే పెంచుతూ ఈ ఉద్యానవనంలో వచ్చే పూలని స్వామివారి రంగనాథునికి మాలలుగా సమర్పిస్తూ వచ్చిన ఫలాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఎల్లప్పుడూ కూడా రంగనాథుని సేవలోనే ఉంటూ ఉంటారు. ఆ రంగనాథుడు తప్పితే వేరే ప్రపంచం ఏది కూడా ఇతనికి పట్టదు. అటువంటి మహానుభావుడు. కాబట్టి నీ అందాలు కానీ నీ యవ్వనం కానీ ఇతని ముందు ఏమీ పనిచేయవు. ఇతని ముందు నీ అందాన్ని ప్రదర్శించటం అంటే అడవిలో వెన్నెల కాసిన పరిస్థితిలా ఉంటుంది. ఇతను నీ అందానికి కానీ నీ మాటలకు కానీ లొంగే వ్యక్తి కాదు. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి ఇంటికి బయలుదేరదామంటే అప్పుడు దేవదేవి అంటుంది, నా అందాన్ని చూసి నన్ను మోహించే వాళ్ళే కానీ నన్ను కాదనుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఎవరూ ఉండరు కూడా. అటువంటిది ఈ బ్రాహ్మణుడు నన్ను కన్నెత్తైనా చూడలేదు. ఎలాగైనా ఇతన్ని నేను వశపరుచుకుంటానని చెప్పి చెప్తుంది. చెప్పేసరికి అక్క అంటుంది, దేవదేవి, నువ్వు అనుకున్నట్లుగా ఇతన్ని నీ వశం చేసుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. నీ ప్రయత్నాలు విరమించుకో, మనం ఇంటికి వెళ్దామని చెప్పంటే అప్పుడు దేవదేవి చెప్తుంది, ఇతన్ని నేను వశపరుచుకునేదాకా ఇక్కడి నుంచి నేను రాను అని చెప్పి శపథం చేస్తుంది. శపథం చేసినప్పుడు అక్క అంటుంది, సరే, నువ్వన్నట్టుగానే ఇతను ఒకవేళ నీకు వశమైతే నేను నీకు దాసురాలిగా ఉంటాను.
వెంటనే దేవదేవి అంటుంది, అక్క, నేను ఇతన్ని వశపరుచుకుంటే నువ్వు నాకు దాసీతనం చేస్తా అన్నావు కదా, అలాగే నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇతన్ని నేను వశపరుచుకోలేకపోతే నేనే నీకు దాసురాల్లాగా ఉంటాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ దేవదేవి యొక్క అక్క అంటుంది, ఒకవేళ నువ్వు ఈ బ్రాహ్మణ్ణి వశపరుచుకోగలిగితే వేశ్యలందరికీ కూడా నిన్ను నాయకురాలను చేస్తానని చెప్తుంది. చెప్పి అక్క తన ఇంటికి బయలుదేరుతుంది. ఈ దేవదేవి ఎలాగైనా సరే బ్రాహ్మణ్ణి వశపరుచుకోవాలని చెప్పి అక్కడే ఉంటుంది. కావేరీ నదీ తీరంలో చక్కగా స్నానం ఆచరించి, కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో తులసిమాలలు వేసుకుని ఒక సన్యాసి రూపంగా తయారయ్యి ఈ బ్రాహ్మణుడు ఉన్న చోటకు వస్తుంది. బ్రాహ్మణుడు చోటకు వచ్చి స్వామి స్వామి అని చెప్పి అతనికి నమస్కరిస్తూ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. కొంతసేపటికి అతను చూసి నువ్వు ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్తుంది దేవదేవి, నా పేరు దేవదేవి, నేను ఒక వేశ్యను, పూర్వజన్మలో చేసుకున్న ఎన్నో పాపాల వల్ల వేశ్యావృత్తిని చేస్తూ ఇన్నాళ్ళు గడిపాను. ఇప్పటికైనా నా పాపాలన్నీ తొలగించుకుని సద్మార్గంలో నడవాలన్న ఆలోచనతో నా పాపాలన్నీ పోవటానికి భగవద్భక్తుల యొక్క పాదసేవ చేసుకుంటూ జీవితాన్ని గడపాలని చెప్పి ఆలోచనతో మిమ్మల్ని సేవించుకుందామని చెప్పి వచ్చాను. మీరు అనుగ్రహిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండి నా పాపాలన్నీ కూడా తొలగించుకుంటాను అని చెప్పి చెప్తుంది. సరే కదా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆమెను అక్కడ ఉండటానికి అనుమతిస్తాడు. ప్రతిరోజు కూడా మొక్కలకు పాదులు చేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, ఆ ఉద్యానవనాన్ని రక్షించుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఎంతో కాలం గడుస్తుంది. ఏ ఒక్కరోజు కూడా ఈ బ్రాహ్మణుడు కనీసం ఈమెతో మాట్లాడటం కానీ, కనీసం కన్నెత్తి చూడటం కూడా చేయడు. తాను అక్కతో చేసిన శపథం గుర్తొస్తుంది. శపథం గుర్తొచ్చి ఒకవేళ ఇతన్ని వశపరుచుకోకపోతే అక్కకి ఊడికం చేయాల్సి వస్తుంది, ఎలాగా అని చెప్పి రంగనాథుని ప్రార్థిస్తుంది. రంగనాథ, తెలిసి తెలియక పొరపాటు చేశాను. ఈ బ్రాహ్మణ్ణి తక్కువగా అంచనా వేసి ఇతన్ని వశపరుచుకోవాలనుకున్నాను. ఎల్లప్పుడూ కూడా నీ ధ్యానంలోనే ఉంటూ నీ సేవలే చేస్తూ కనీసం పరాయకాంతని కన్నెత్తి కూడా చూడకుండా ఎంతో నిష్టగా బ్రహ్మచర్యంగా ఉన్న ఇతన్ని చూసిన తర్వాత నేను చేస్తున్న వేశ్యావృత్తిని నీచవృత్తిగా తెలుసుకుని ఇప్పుడు ఎలాగైనా సద్మార్గంలో నడవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా అక్కకిచ్చిన మాట వల్ల ఒకవేళ ఇప్పుడు నేను ఇతన్ని వశపరచుకోకపోతే జన్మాంతం ఊడికం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాగైనా నా శబదాన్ని నెరవేర్చుకునే మార్గాన్ని చూసి నా శబదం నెరవేరేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ రంగనాథుని వేడుకుంటుంది. ఎప్పుడైతే ఇలా కోరుకుందో రంగనాథుడు ఆమెను అనుగ్రహించాలనుకుంటుంది. ఇప్పటి వరకు ఏ స్త్రీని కనీసం కన్నెత్తి కూడా చూడని ఆ బ్రాహ్మణుడికి స్వామి యొక్క సంకల్పం చేత అతనిలో కోరిక కలిగి వారిద్దరి మధ్య శరీర బంధం ఏర్పడుతుంది. జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందాన్ని, అనుభూతిని ఈ రోజున ఆ బ్రాహ్మణుడు అనుభవించి ఇది ఎంతో బాగుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా ఆమెకి క్రమక్రమంగా బానిస అవుతూ వస్తాడు. దేవదేవితో కామ కోరికలు తీర్చుకుంటూ ఇక రంగనాథుడికి చేయాల్సిన సేవలను పూర్తిగా మర్చిపోతాడు. దేవదేవికి దాసుడైపోయి జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం ఆమెతో సుఖించి కదంబ నగరంలో ఉన్న దేవదేవి ఇంటికి చేరుకుంటాడు. అత్తగారింటికి చేరుకుని ఇల్లరకపు అల్లుడిలాగా అక్కడే తిష్ట వేస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా అత్తగారు సహించలేక దేవదేవితో అంటుంది, నువ్వు ఈ బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఆ బ్రాహ్మణుడి వల్ల మనకేం ఉపయోగం ఉంది? మనకేమి ఉపయోగం లేని బ్రాహ్మణ్ణి తెచ్చుకుని ఇంట్లో పెట్టే కంటే నీ వేశ్యావృత్తి నువ్వు చేస్తూ ధనాన్ని బాగా సంపాదించుకుంటే మంచిది. ఆ బ్రాహ్మణ్ణి ఇక్కడి నుంచి పంపించేసేయ్ అని చెప్పి చెప్తుంది. చెప్పేసరికి దేవదేవి అతన్ని పంపించడానికి ఇష్టపడదు. ఇంతకు ముందంతా కూడా ఈ దేవదేవికి వేశ్యా లక్షణాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ బ్రాహ్మణుడి యొక్క సేవలో ఉండటం వల్ల తన పూర్వజన్మ పాపాలన్నీ కూడా పోయి
ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు విటుడు అనే భావన కంటే కూడా తన భర్త అనే భావన ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైపోవటం వల్ల అతన్ని వదలటానికి ఇష్టం లేక నేను ఇతను ఇక్కడే ఉంటాడని చెప్పి తల్లితో చెప్తుంది. తల్లితో చెప్పేసరికి తల్లి గట్టిగా మందలించి, ఎటువంటి సంపాదన లేని ఇతనితో నువ్వు ఉండటానికి లేదు, ఇతన్ని పంపించేయాలి అని చెప్పి ఆ దేవదేవిని ఒక గదిలో బంధించేస్తుంది. గదిలో బంధించేసి ఈ బ్రాహ్మణ్ణి ఆ ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. ఈ బ్రాహ్మణుడు ఆ విరహవేదనని తట్టుకోలేక, దేవదేవిని చూడకుండా ఉండలేక, ఆ దేవదేవి ఇంటి ముందే అలాగ రోడ్డు మీద కూర్చుని ఆ దేవదేవి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రీరంగంలోని రంగనాథుడు రంగనాయకుతో కలిసి ఆ ఊరి వీధుల్లో విహారం చేస్తూ ఉంటారు. ఆ విహారం చేస్తున్న సమయంలో ఈ బ్రాహ్మణుడు అలా ఒంటరిగా రోడ్డు మీద ఉండటం చూసి రంగనాయకి స్వామితో అంటుంది, స్వామి ఇతను ఎవరు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగితే అప్పుడు స్వామి జరిగిందంతా కూడా రంగనాయకి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ తల్లి అంటుంది, ఇంతకాలం మీరు తప్పితే ప్రపంచం లేదు అని చెప్పి భావిస్తూ, మీరే దైవంగా భావిస్తూ మీ సేవలకు మాత్రమే అతని జీవితం అన్నట్టు ఇంతకాలం మీకు సేవలు చేశారు. అటువంటి వ్యక్తిని ఇలాగ ఈరోజు రోడ్డు మీద పడేలాగా చేయటం మీకు సమంజసం కాదు కదా. మీ సంకల్పం చేతే అతని పరిస్థితి ఈరోజు ఇలా ఉంది. మీరు దేవదేవికి ఇచ్చిన మాట వల్ల అతడు ఆమెను నమ్ముకుని ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు. కాబట్టి మీరే ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సద్గతి ప్రాప్తి కలిగేలాగా అనుగ్రహించండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు రంగనాథుడు ఆ బ్రాహ్మణ్ణి అనుగ్రహించాలని చెప్పి అనుకుంటాడు. అప్పుడు రంగనాథుడు తన లీలను ప్రదర్శిస్తాడు. ఈ బ్రాహ్మణ్ణి అనుగ్రహించడం కోసం రంగనాథుడు మారువేషంలో ఆ దేవదేవి ఇంటికి వెళ్ళి, నన్ను రంగదాసుడు అంటారు, విప్రనారాయణుడు మీకు ఇమ్మని చెప్పి బంగారు పాత్రని పంపించాడు, తీసుకోండి అని చెప్పి ఆ దేవదేవికి ఇస్తాడు. దేవదేవి ఆ పాత్రను తీసుకెళ్ళి తల్లికిచ్చి, నా భర్త నీ కోసం అని చెప్పి ఇంత విలువైన పాత్రని పంపించాడు, కాబట్టి నా భర్తని ఇప్పుడు ఇంట్లోకి అనుమతించు అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ దేవదేవి తల్లి బంగారు పాత్ర తీసుకొచ్చాడు కాబట్టి అతన్ని ఇంట్లోకి అనుమతిస్తుంది. ఇక్కడే ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. మర్నాడు ఉదయం శ్రీరంగంలోని రంగనాథుని ఆలయంలో స్వామివారికి ఉదయాన్నే సేవలు ప్రారంభిస్తూ స్వామివారి ఆలయం తలుపులు తెరుస్తారు. తలుపులు తెరిచిన తర్వాత చూస్తే స్వామివారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చే పాత్రలో గ్రాహి పాత్ర అన్నిటికంటే పెద్దదైంది బంగారు పాత్ర. ఆ పాత్ర కనిపించదు. ఎప్పుడైతే ఆ పాత్ర కనిపించలేదో అక్కడ ఉన్న అర్చకులు కూడా భయపడిపోయి, ఇంత పెద్ద బంగారు పాత్ర మాయమైపోయింది, ఎవరో దొంగిలించారని చెప్పి ఆ రాజ్యానికి రాజైన చోళ భూపతికి ఈ విషయాన్ని చెప్తారు. చోళ భూపతి అందరినీ విచారించడం ప్రారంభిస్తాడు. ఆలయంలో పనిచేసే అర్చకుల్ని, సేవకుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకుండా అందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి ఆ పాత్ర ఏమైందో తెలుసుకోవాలని చెప్పి వివరాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆలయంలో పనిచేసే కొంతమంది సేవకుల్ని రాజభటులు కొరడాలతో కొడుతూ దండిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ దేవదేవి దాసి ఒక ఆమె అటుగా వెళ్తూ రాజభటులు కొరడాలతో దండిస్తూ ఉన్న వాళ్ళని చూస్తుంది. ఎవరైతే రాజభటులు కొరడాలతో దండిస్తున్నారో వాళ్ళల్లో ఒక అతను ఈమె యొక్క ప్రియుడు ఉంటాడు. అప్పుడు ఈమె రాజభటుల దగ్గరికి వెళ్ళి రాజభటులు అడుగుతుంది, మీరు ఎందుకు ఇతన్ని ఇలాగా కొరడాలతో కొడుతున్నారని చెప్పి అడిగితే అప్పుడు రాజభటులు చెప్తారు, ఇలాగ ఆలయంలో రంగనాథుడికి చెందిన ఒక పెద్ద బంగారు పాత్ర ఆలయంలో కనిపించకుండా పోయింది, వీళ్ళల్లోనే ఎవరో ఒకరు దొంగతనం చేశారు, అందుకే వీళ్ళని కొడుతున్నామని చెప్పి చెప్తే, ఆ బంగారు పాత్ర ఎక్కడుందో నాకు తెలుసు, ఆ పాత్ర ఎక్కడుందో నేను చెప్తాను, నా ప్రియుడిని వదిలేయండి అని చెప్పి వేడుకుంటుంది. ఏదైతే మీరు రంగనాథుల ఆలయంలో పోయిన బంగారు పాత్ర అన్నారో అది దేవదేవి ఇంట్లో ఉంది, అది నేను చూశాను అని చెప్పి చెప్తే అప్పుడు రాజుగారు తన భటులని దేవదేవి ఇంటికి పంపిస్తారు. ఆ భటులు ఇల్లంతా వెతికితే
ఆ బంగారు పాత్ర ఇంట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆ బంగారు పాత్రని దేవదేవి దొంగతనం చేసిందని చెప్పి దేవదేవిని శిక్షించడానికి తీసుకెళ్తారు. దేవదేవి లబోదిబోమని ఒత్తుకుంటూ ఆ పాత్ర నేను దొంగతనం చేయలేదు, అసలు ఆ పాత్ర స్వామివారిదన్న విషయం నాకు తెలియదు. విప్రనారాయణుడు రాత్రి నాకు ఒక అతనితో పంపించి ఈ పాత్ర నాకు ఇచ్చాడు, అప్పటిదాకా ఈ పాత్ర ఏదో నాకు ఎవరిదో కూడా నాకు తెలియదు అని చెప్పి లబోదిబోమంటే అప్పుడు రాజుగారు విప్రనారాయణని అడుగుతారు, ఈ పాత్ర నువ్వే పంపించావా అని చెప్పి అడిగితే, నేను పాత్రను పంపించడం ఏంటి, నాకు సేవకులు ఉండటం ఏంటి, నేనే ఒకరికి సేవకుడిని నాకు సేవకులు ఉండటం ఏంటి, నేను ఎవరి చేత పంపించలేదు, అసలు ఆ పాత్ర విషయం నాకు తెలియనే తెలియదు అని చెప్పి విప్రనారాయణ అంటాడు. అనేసరికి దేవదేవి ససేమిరా అంటూ లేదు నువ్వే పంపించావు, నువ్వు పంపించావని చెప్తేనే నేను తీసుకున్నానని చెప్పి దేవదేవి నేను అసలు పంపించలేదు అని చెప్పి విప్రనారాయణుడు ఇలాగా ఒకరినొకరు వాదించుకుంటూ ఉంటారు. ఇలా వాదించుకుంటున్న సమయంలో చోళభూపతి కోపం వచ్చి గట్టిగా గద్దిస్తాడు. గద్దించేసరికి వీళ్ళిద్దరూ కూడా వాదనలు ఆపుతారు. వాదనలు ఆపిన తర్వాత మొత్తానికి ఈ పాత్ర విప్రనారాయణ దగ్గరికి అక్కడికి చేరిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దేవదేవిని వదిలేస్తాడు. ఈ విప్రనారాయణే దొంగ అని చెప్పి నిర్ధారించిన విప్రనారాయణని జైల్లో పెట్టిస్తాడు. అయినా ఇదంతా కూడా నాకు శాస్తి జరిగి తీరాల్సిందే, ఇన్నాళ్ళు స్వామి సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు ఒక స్త్రీ వల్ల కామానికి లోనై స్వామిని మర్చిపోయి విలాసాల్లో ఉన్నాను, నాకు ఈ ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు అక్కడ విచిత్రం జరుగుతుంది. చోళభూపతికి శ్రీరంగనాథుడు కల్లో కనిపించి, రాజా నువ్వు ఎవరైతే నా పాత్రను దొంగిలించారని చెప్పి తీసుకొచ్చి బంధించావో ఆ విప్రనారాయణుడు నిజంగా దొంగ కాదు, నేను చూపించాలనుకున్న లీలలో భాగంగానే అతడు నీకు దొంగగా పట్టుబడ్డాడు, కానీ జరిగిన విషయం ఇది, ఆ పాత్రని నేనే తీసుకువెళ్ళి దేవదేవికి ఇచ్చి విప్రనారాయణుడు ఇచ్చాడని చెప్పి చెప్పాను. విప్రనారాయణుడు నాకు పుత్రుడితో సమానం, అతను పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల అతని పాపాలన్నీ తొలగిపోవటానికి ఈ విధంగా నేను అతని కష్టాలు వచ్చేలాగా చేశాను, అయినా కూడా బంగారు పాత్ర నాకు చెందింది, నాకు చెందిన ధనం నా పుత్రులకు చెందుతుంది, కాబట్టి ఆ పాత్ర విప్రనారాయణుడు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కాబట్టి అతన్ని విడిపించు అని చెప్పి చెప్తాడు. మర్నాడు చోళభూపతి ఆస్థానంలోకి విప్రనారాయణుని పిలిపించి జరిగిందంతా కూడా చెప్పి అతని దగ్గర క్షమాపణ వేడుకుని ఆ విప్రనారాయణ్ణి విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత విప్రనారాయణుడు శ్రీరంగానికి చేరుకొని స్వామి ముందు మోకరిల్లి ప్రార్థిస్తాడు. స్వామి తండ్రి రంగనాథ, నేను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడగటానికి కూడా అర్హుని కాదు, ఇటువంటి నీచమైన జీవితాన్ని గడిపిన నేను కనీసం క్షమించమని చెప్పి అడగటానికి కూడా అర్హుని కాదు, నన్ను శిక్షించిన ఆయన ఆ విధంగా నేను మనశ్శాంతిగా ఉంటానని చెప్పి ఏదైనా శిక్షించమని చెప్పి స్వామిని వేడుకుంటాడు. స్వామి ఆనందంతో విప్రనారాయణ్ణి దగ్గరికి తీసుకుని, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ పోయి నువ్వు సన్మార్గంలో రావటానికే ఈ విధంగా జరిగింది, ఇప్పుడు నీ పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయాయి, నువ్వు ఇక దేనికి చింతించాల్సిన అవసరం లేదు, హాయిగా నా సేవలో నీ జీవితాన్ని గడుపుతూ ఉండు అని చెప్పి అభయం ఇచ్చి ఏదైనా వరాన్ని కోరుకో అని చెప్పి చెప్తాడు. ఈ విప్రనారాయణుడు అంటాడు, స్వామి బ్రహ్మాది దేవతలకు కూడా ఎంతో అసాధ్యమైన నీ దర్శన భాగ్యం ఈరోజు నాకు కలిగింది, నా జీవితానికి అంతకంటే వేరే భాగ్యం ఇంకేం కావాలి, నాకు ఏ వరాలు వద్దు నాయనా, నీ కరుణా కటాక్షాలు ఉంటే చాలు అని చెప్పి వేడుకుంటాడు. స్వామి సంతోషించి, లేదు నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో అని చెప్పి అంటే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి కోరుకుంటున్నాను, ఇన్ని పాపాలు చేసిన నేను దేనికి కూడా అర్హుని కాదు, ఇప్పటి నుంచి నా జీవితాంతం నీ భగవద్భక్తుల పాదధూళి నా శిరస్సు మీద ఉండేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు స్వామి తదాస్తు అని చెప్పి అతన్ని అనుగ్రహిస్తారు. అప్పటి నుంచి కూడా అతనికి తొండరడిప్పొడి ఆళ్వార్ అనే పేరు సార్థకమైంది. తొండరడిప్పొడి ఆళ్వార్ అంటే భగవద్భక్తుల పాదధూళిని శిరస్సును ధరించేవారు అని చెప్పి అర్థం. ఈ తొండరపొడి ఆళ్వారు 2 దివ్య ప్రబంధాల్ని రచించారు. ఒకటి తిరుమాలై, 2 తిరుప్పళ్ళి ఒళిచ్చి. జై శ్రీమన్నారాయణ.
సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.